ఎస్, అన్న సాధించలేనిది తమ్ముడికి సాధ్యమైంది. పట్టుబట్టి 10 ఏళ్లు నిలిచి ఎదురైన ప్రతి ఓటమిని విజయానికి మెట్లుగా మలచుకొని తొడగొట్టి మరీ సాధించి చూపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ సీట్లలో తిరుగులేని విజయం సాధించి 100% ఫలితాలు సాధించిన అరుదైన రాజకీయ పార్టీగా రికార్డు సృష్టించారు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. పార్టీ అన్నాక కార్యకర్తలు, అందులోనూ సినీతార అన్నాక అభిమానులు ఎప్పుడూ అండగానే ఉంటారు. మరి కుటుంబం సంగతి ఏంటి? నిజానికి కొన్ని అరుదైన సందర్భాల్లో తప్ప ఎవరు పోటీ చేసినా వారి కుటుంబ సభ్యులు వారి వెంటనే ఉంటారు. కానీ ఇక్కడ పోటీ చేసింది పవన్ కళ్యాణ్. ఆయన కుటుంబం మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీకి కర్త కర్మ క్రియ మెగాస్టార్ చిరంజీవి. మరి అదే చిరంజీవి ఒకప్పుడు తాను ఏపీ రాజకీయాల్లో సొంతంగా పార్టీ పెట్టి తనదైన మార్కుతో సంచలనం సృష్టించిన తర్వాత అనేక కారణాల వల్ల రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన ఎప్పుడు దూరమయ్యారో అప్పుడే జనసేన పార్టీ పెట్టి అదే ఫ్యామిలీ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన 10 ఏళ్ల పాటు ఆయనది ముళ్ళబాటే. ఇక ఈసారి అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా గడిచిన 5 ఏళ్లలో పవన్ ఎదుర్కొని సమస్య అంటూ లేదు. అందుకే ఆయన పదే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ అన్ని రకాలుగా తగ్గి మరీ ఎన్నికల పోరుకు అడుగులేశారు. ఈ పోరులో ఆయన ప్రతి అడుగులోనూ అన్న ఫ్యామిలీ తోడుగా నిలిచింది. పవన్ రెండో సోదరుడు నాగబాబు ఏళ్ల క్రితమే పార్టీ కార్యకలాపాల్లో నేరుగా భాగమయ్యారు. జనసేన జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి పార్టీని గ్రాస్ రూట్ నుంచి పటిష్టం చేసుకుంటూ వచ్చారు. పవన్ ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో బిజీగా ఉండే సమయంలో ప్రతి సాధారణ కార్యకర్తకు అందుబాటులో ఉంటూ పార్టీలో ఎప్పుడు ఎలాంటి సమస్య తలెత్తినా దాన్ని పరిష్కరిస్తూ సమస్యలకు చెక్ చెప్తూ వచ్చారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు ఆయన సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా ఇచ్చే రిటార్డ్స్ కార్యకర్తల్లో తెగ జోష్ నింపుతూ వచ్చాయి. వన్స్ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఒకానొక సమయంలో ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ బీజేపీ, టీడీపీలతో పొత్తు కారణంగా ఆ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పోటీ నుంచి తప్పుకొని పార్టీకి, తన తమ్ముడికి అండగా నిలిచారు. సో పవన్ కళ్యాణ్ గెలుపులో నాగబాబుది అత్యంత కీలక పాత్ర. నెక్స్ట్ మెగా ఫ్యామిలీ బాస్ చిరంజీవి. గత కొద్ది కాలం క్రితం వరకు ఆయన ఏ సినిమా ఫంక్షన్లో కనిపించినా, మీడియాతో మాట్లాడినా ఒక్కటే ప్రశ్న: జనసేన విషయంలో మీ స్టాండ్ ఏమిటి అని. ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ పవన్ అభిమానంలో ఏదో ఒక మూల చిన్న భయం, అన్న ఏమంటారో అని. బట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు బాస్. తమ్ముడి విషయంలో, తమ్ముడి ఆలోచన తీరు విషయంలో ఆయన లక్ష్యం గురించి తన మనసులో మాటను బయట పెడుతూనే వచ్చారు. ఇక ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ్ముడిని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంతే, అధికారంలోకి వచ్చాక హామీలు ఇవ్వడం కాదు, అధికారం లేకపోయినా తన సొంత సంపాదనతో రైతులకు అండగా ఉంటున్న తన తమ్ముడికి నేనున్నానంటూ పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చారు. ఆపై నేరుగా ఎన్నికల ప్రచారానికి రాకపోయినా తన తమ్ముడిని గెలిపించాలంటూ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇచ్చిన వీడియో సందేశం యావత్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, జన సైనికుల్ని ఆనంద డోలికల్లో తేలియాడేలా చేసింది. దాని ఫలితమే తాజా రిజల్ట్స్. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం: గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి.
జై హింద్. అన్న రాకపోయినా వదిన సురేఖ మరిది కోసం పిఠాపురం వెళ్లారు. అన్న కొడుకు రామ్ చరణ్ బాబాయ్ కోసం రంగంలోకి దిగారు. స్వయంగా పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గానికి వెళ్ళి జన సైనికుల్లో జోష్ తీసుకొచ్చారు. బాబాయ్ కోసం అబ్బాయి, ఇది తరచూ పవన్ గురించి మాట్లాడేటప్పుడు నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ చెప్పే మాటలు. అందుకు తగ్గట్టుగానే పిఠాపురంలో బాబాయ్ కోసం ఎర్ర తువ్వాలు మెడలో వేసుకున్నారు వరుణ్. ఆయన కోసం నేరుగా జనంలోకి వెళ్ళారు. బాబాకి ఒక్కసారి మీరందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే దృశ్యాలు చేస్తారు. మరో మెగా ఫ్యామిలీ హీరో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హడావిడి గురించి ఎంత చెప్పినా తక్కువే. తాను ప్రాణాపాయంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా అండగా ఉన్న మామయ్య కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశారు. పవన్ విజయం సాధించిన తర్వాత ఆయన సంబరాలే అందుకు సాక్ష్యం. ఇక జూన్ 4న ఏపీ ఫలితాలు వెల్లడైన తర్వాత పవన్ తల్లి అంజనాదేవి పుత్రోత్సాహానికి ఇది నిదర్శనం. చాలా సంతోషం ఉందమ్మా ఈవేళ. ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు అయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతారు. పవన్ విజయం తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చాక తొలిసారిగా కుటుంబ సమేతంగా అన్నగారింటికి వెళ్ళినప్పుడు జరిగిన సంబరాలను, భావోద్వేగ సందర్భాల గురించి ఎన్ని మాటలు చెప్పినా సరిపోవు. కేవలం చూసి ఆనందించడం తప్ప. అన్నబాటలో తమ్ముడు సినిమాల్లో నడిచాడు. చిరంజీవి చెప్పినట్టు ఇష్టం లేకున్నా సరే. కానీ తనకి ఇష్టమైన రాజకీయాల్లో కూడా అన్నబాటనే నడిచాడు. అయితే ఈసారి ఎంతో ఇష్టంతో. బహుశా అందుకేనేమో 10 ఏళ్లలో ఎన్నో కష్టాలు కోర్చాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ దశాబ్దం పాటు పవన్ పడ్డ కష్టం ఈసారి వృధా పోలేదు. రాజకీయాల్లోనూ అన్న చిరంజీవే ఆదర్శమైనా ఈసారి అన్నను మించి ఆ అన్న గర్వించేలా విజయం సాధించారు. అందుకే మెగా ఫ్యామిలీలో అంత ఆనందం.